ఈ రోజుటి వీడియోలో సూపర్ టేస్టీ అండ్ యమ్మీగా బ్రెడ్ స్లైసెస్ తో ఓ కొత్త స్నాక్ రెసిపీ వచ్చేసి మసాలా బ్రెడ్ ఫ్రై. వీటిని 5 minutes లో చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ కైనా లేకపోతే లైట్ గా బ్రేక్ఫాస్ట్ కైనా తింటే చాలా బాగుంటాయండి. ఈ మసాలా ఫ్రై బ్రెడ్ వచ్చేసి పైన సూపర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా భలే ఉంటాయండి. మసాలా బ్రెడ్ కలర్ చూస్తూనే నోరూరించి అనిపించేలాగా ఉన్నాయి. వీటి టేస్ట్ నేను చెప్పానండి, మీరే ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు మసాలా ఫ్రై బ్రెడ్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్ మైదాను తీసుకోండి. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. మరి ఇందులో 2 tablespoon చిన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకోండి. మరి 1/2 tablespoon చాట్ మసాలా, 1/2 tablespoon గరం మసాలా, 1/2 teaspoon పసుపు, 1/2 tablespoon కారం పొడి, రుచికి సరిపడినంత సాల్ట్ను అంటే ఇక్కడ నేను 1/2 tablespoon యాడ్ చేశానండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1/2 tablespoon కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వీటిని మంచిగా ఒకసారి కలిపేసి కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ వీడియో చూసేవారు తప్పక ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని కొత్త రెసిపీస్ అప్లోడ్ చేయడానికి ఉత్సాహంగా ఉంటుంది. కొద్దిగా నీళ్ళను పోసుకొని ఇలా జారుగా కలుపుకోవాలి. ఈ ఫ్రైడ్ మసాలా బ్రెడ్కి పిండి కన్సిస్టెన్సీ బ్యాటర్ లూజ్గానే ఉండాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఉంటే చాలు. ఇప్పుడు ఈ బౌల్లో పక్కన పెట్టేసుకొని 4 బ్రెడ్ స్లైసెస్ను తీసుకొని వీటి కార్నర్స్ను కట్ చేయండి. అంటే స్లైసెస్ సైడ్లో ఉన్న బ్రౌన్ బ్రెడ్ను కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రౌన్ బ్రెడ్ను మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 రౌండ్లు ఇవ్వండి. చూడండి, ఇలా బ్రెడ్ క్రమ్స్లా చేసుకున్నాక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. మరి 2 బ్రెడ్ స్లైసెస్ను తీసుకొని ముందుగా కలుపుకున్న మసాలా బ్యాటర్లో మంచిగా అద్దుకోవాలి. అంటే బ్రెడ్ మొత్తానికి మసాలాను పట్టించాలి. ఇలా పట్టించాక ఈ మసాలా బ్రెడ్ను బ్రెడ్ క్రమ్స్లో వేసి బ్రెడ్ క్రమ్స్ బ్రెడ్కి పూర్తిగా అటు ఇటు పట్టించాలి. ఇలా పట్టించాక మసాలా బ్రెడ్ను మీడియంగా హీట్ అయిన ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లోనే ఉండేటట్లు చూసుకోండి. ఆయిల్ ఎక్కువగా హీట్ అయితే మసాలా బ్రెడ్ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని స్టవ్ను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మసాలా బ్రెడ్ను 2 sides మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. అంటే మసాలా బ్రెడ్ గోల్డ్ కలర్లోకి చేంజ్ అవ్వాలి. ఇలా కలర్ఫుల్గా ఫ్రై అయిన మసాలా బ్రెడ్ను ఒక ప్లేట్లో తీసుకోండి. చూడండి ఎంత మంచిగా ఉందో మసాలా ఫ్రైడ్ బ్రెడ్. దీన్ని వేడివేడిగా తింటే టేస్ట్ మామూలుగా ఉండదండి, అంత బాగుంటుంది. ఈ మసాలా ఫ్రైడ్ బ్రెడ్ను సాస్లో కూడా అద్దుకోవాల్సిన అవసరం లేదండి. ఇలానే తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. సేమ్ ప్రాసెస్ అండి. సెకండ్ బ్రెడ్ను కూడా ఇలానే మసాలాలో అద్ది మరి బ్రెడ్ క్రమ్స్లో పూర్తిగా అద్ది మీడియంగా హీట్ అయిన ఆయిల్లో వేసుకొని బ్రెడ్ను 2 sides మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. మసాలా బ్యాటర్ ఇంకా మిగిలి ఉంటే ఇంకో బ్రెడ్కి అప్లై చేసి ఫ్రై చేసుకొని ఈవినింగ్ కైనా బ్రేక్ఫాస్ట్ కైనా లాగించేయండి. మరి టేస్ట్ మాత్రం మాటల్లో చెప్పలేమండి, అంత బాగుంటాయి. ఇలాంటి మరిన్ని మోర్ డిఫరెంట్ రెసిపీస్ కోసం ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. Thanks for watching.